హలో అండి, అందరికీ నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసినప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన విషయం ఏంటంటే రోజు మన ఛానల్లో 4 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్కి వెళ్ళి కమ్యూనిటీకి వెళ్ళి ఆ ఛానల్ ఆ క్వశ్చన్స్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే హోంగార్డ్ నోటిఫికేషన్. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 3 నెలల నుంచి హోంగార్డ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. కొన్నిసారి 3 months బ్యాక్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్ళలో ఈ హోంగార్డ్ నోటిఫికేషన్ గురించి అయితే చర్చ జరిగింది. ప్రజెంట్ ఒక 2 days బ్యాక్ కూడా సీఎం గారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు అధిగమించడానికి ఇక హోంగార్డ్ ఉద్యోగుల సేవలను అయితే తీసుకోవడానికి అయితే రెడీ ఉన్నామని హోంగార్డ్ నియామకాలను అయితే చేపట్టాలని అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది. అయితే హోంగార్డ్ నియామకాలు ఎలా చేపడతారు దానికి సంబంధించి అయితే ఈ వీడియోలో తీసుకున్నాం. ఒక 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ నోటిఫికేషన్ అయితే వెలువడింది. వాళ్ళని అయితే రికమెండ్ చేసుకున్నారు. వాళ్ళని ఏ విధంగా రికమెండ్ చేసుకున్నారు? మీకు డ్రైవింగ్ వచ్చినట్లయితే మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా డ్రైవింగ్ టెస్ట్ పెట్టి హోంగార్డ్ అభ్యర్థులనే కొంతమంది డ్రైవర్లకి, ఇంకొంతమంది టెక్నికల్ ఈ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టి గతంలో హోంగార్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా జరిగింది? గతంలో అయితే ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఈవెంట్స్ ఆధారంగా హోంగార్డ్ని అయితే తీసుకోవడం జరిగింది. అయితే మన తెలంగాణలో ఇప్పుడు చేపట్టే హోంగార్డ్లని ఏ విధంగా తీసుకుంటారు? మనకు తెలిసిన ప్రకారం అయితే ఇప్పుడున్న కాంపిటీషన్ ఒక హోంగార్డ్ నోటిఫికేషన్ వెలువడితే ఏ విధంగా చేపడతారు? ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇప్పుడున్న అభ్యర్థులకి నాకు తెలిసి హోంగార్డ్ ఉద్యోగం కూడా తక్కువేం కాదు, దానికి జీతం కూడా మంచిగా ఉంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు భారీ ఎత్తున అయితే పెరిగినాయి. అందరు అభ్యర్థులు హోంగార్డ్ ఉద్యోగం అయినా పర్వాలేదు చేయడానికి అయితే రెడీ ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎవరు కానీ వదిలిపెట్టే స్థితి అయితే లేరు. ఎవరో కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు పక్క పెడితే అందరూ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతమంది ఈ ఒక నోటిఫికేషన్ వెలువడితే ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 లక్షల అప్లికేషన్లు అయితే రావడం అయితే పక్క. అయితే ఈ 4 లక్షల 5 లక్షల మందిని ఆ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే ఒక 5 నుంచి 6 వేలు, సరే మా అంటే 8,000 అయితే ఎక్కువ, సరే 8,000 వేసుకున్నాం. 8,000 ఉద్యోగాలకి ఈ 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల అభ్యర్థులను ఏ విధంగా ఓడపోత చేయాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా మాత్రం ఒక 100 మార్కుల ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది హోంగార్డ్కి. ఈ గ్రేడ్ 4 సంబంధించి ఉద్యోగాలకి 100 మార్క్స్ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి ఇంతకుముందు రాసిన ఎగ్జామ్ విఆర్ఓకి సంబంధించి 100 మార్క్స్ ఎగ్జామ్ అయితే రాసినాం కదా. ఈ కేటగిరీలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ అర్థమెటిక్ వచ్చేసి ఒక 50 మార్కులు, సైన్స్ జనరల్ సైన్స్ మొత్తం కలిపి ఒక 50 మార్కులు, రీజనింగ్ అర్థమెటిక్ కలిపి ఒక 50 మార్కులు, 100 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ వచ్చిన తర్వాత క్వాలిఫైయింగ్గా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. మన కానిస్టేబుల్ ఎస్ఐ నిర్వహించిన ఈవెంట్లు అయితే ఈ అభ్యర్థులకైతే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఈవెంట్ అయితే నిర్వహిస్తారు. ఈవెంట్ మార్క్స్ ఇవ్వకుండా జస్ట్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ పెట్టి ఎగ్జామ్లో ఎవరైతే టాప్ వచ్చినారో వాళ్ళకైతే ఈ ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇందులో కూడా స్కిల్స్ సపరేట్ ఉంటుంది అన్నమాట. మీకు డ్రైవింగ్కి సంబంధించి, కంప్యూటర్ పరిజ్ఞానం సంబంధించి వీళ్ళకి సపరేట్ ఇంటర్వ్యూ లేదా సపరేట్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళని ఆ కోటాలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇందులో అయితే ఒక 6 నుంచి 8,000 ఉద్యోగాలు అయితే భర్తీకి అయితే సిద్ధంగా ఉన్నాయి. అది కూడా జూలై 1st వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పేదాకా మనకు కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు కూడా తెలియదు. ఖచ్చితంగా 6,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు, హోంగార్డ్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఈ 5 లక్షల మందిని సెలక్షన్ చేయాలంటే 6,000 మందిలో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఓడకొస్తారని చెప్పేసి చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ఒకటే ఉంటుంది కదా. ఫిల్టరేషన్ ఎలా చేస్తారు? ఫిల్టరేషన్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పెడతారు. ఎగ్జామ్ తర్వాత హోంగార్డ్ కానిస్టేబుల్ వేస్తే అంటేనే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. దాని ఆధారంగా మళ్ళీ ఈవెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. సేమ్ కానిస్టేబుల్ ఈవెంట్ లాగా పెట్టడం జరుగుతుంది. ఆ ఈవెంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు నెక్స్ట్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. ఈవెంట్ జస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్లో ఎవరు టాప్ అయితే ఉంటారో వాళ్ళని మళ్ళీ ఫైనల్ లిస్ట్గా చేసి వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.